నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పులు. మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. భారత్ నుంచి బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించాం. కేరళలో కమల వికాసం, ఇది సరికొత్త చరిత్ర. ప్రధాని మోదీ. కేరళలో కమలం వికసించింది. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు గాను 50 స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్ పై కాషాయ పతాకాన్ని ఎగురవేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే కార్పొరేషన్ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం. అధికార కూటమి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమిని కట్టబెట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీలో మరింత జోష్ పెంచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఊహించని విధంగా 50 వార్డుల్లో విజయం దక్కించుకోవడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటును, దాదాపు 5 ఏళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్ లో పాగా వేసే వరకు చేరుకోవడం గమనార్హం. కాగా తాజా ఎన్నికల్లో ఎన్డీఏ 50 స్థానాల్లో గెలవగా ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 వార్డులకే పరిమితమయ్యాయి. మరో 2 చోట్ల స్వతంత్రులు విజయం దక్కించుకున్నారు. మరోవైపు ఎర్నాకులం కార్పొరేషన్ ను కూడా ఎన్డీఏ కైవసం చేసుకుంది. భారత్ పై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చేసిన ఆరోపణలు కేంద్రం తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను అనుమతించలేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించింది. ఢాకాలోని భారత హైకమిషన్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపడం, భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంఈఏ తాజాగా స్పందించారు. ఇండియాలో ఉంటున్న హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ కు చెందిన కొందరు నేతలు బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఢాకా చేసిన ఆరోపణలు ఎంఈఏ ఖండించింది. బంగ్లాదేశ్ లో శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరపాలని ఇండియా కోరుకుంటుందని మరోసారి తెలిపింది. స్నేహపూర్వకమైన బంగ్లా ప్రజలు ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను తమ భూభాగంపై అనుమతించేదే లేదని స్పష్టం చేసింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడంతో పాటు అంతర్గత శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏపీలోని కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బ్రాండ్లు తాకట్టు పెట్టి 9% పైగా వడ్డీతో 5,750 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందన్నారు. ఇవే బాండ్లను తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమం కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నా జీవో ఇవ్వడం లేదన్నారు. ఎక్సైజ్ శాఖ జీవో ఇవ్వలేదని, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా బ్రాండ్లకు ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇస్తుందని ప్రశ్నించారు. అప్పుల విషయంలో కూటమి నేతలు యాక్టర్ల కంటే ఎక్కువ నటిస్తున్నారని, అమరావతి కోసం 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆరోపించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ రంగంలోని వ్యవస్థలను పునరుద్ధరిస్తూ రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా వ్యవసాయ రంగం బలోపేతానికి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కమిటీ చైర్మన్లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవులు పొందిన వారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2009 వరకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాకున్నది. 2009లో మన రామనారాయణ రెడ్డి గారు
ఆత్మకూరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నామని చెప్పినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో ఆ ఆనందాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా మేము చెప్తున్నా. ఈ రోజు ఏఎస్పేట మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రైతు ప్రస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థల్ని ఇవాళ మళ్ళీ పునఃప్రవేశపెట్టి దానికి రైతుల్నే నాయకుల్ని చేసి ఈ వ్యవస్థల్ని కొనసాగించడానికి ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతు ప్రతినిధులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ ఈరోజు ఈ 3 వ్యవస్థల్లో భాగస్వాముల్ని చేసి వాళ్ళని సభ్యులుగా, చైర్మన్లుగా, కన్వీనర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా దీన్ని మనం అమలు చేయడానికి కారణం కూడా ఈరోజు వీళ్ళందరికీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమేర మధ్యలో 2 రకాల తుఫాన్లు రావడంతో మన కార్యక్రమం కొంత ఆలస్యమైనప్పటికీ మిత్రులందరికీ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు అప్పచెప్పడానికి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొని మన నియోజకవర్గంలో ఈ రోజుని చేయడం జరిగింది. దీనికి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ఆలోచనతో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రాజధాని ప్రాంతంలోనే ఉండాలి పార్లమెంట్ సభ్యులందరూ అని చెప్పిన మీదట ప్రభాకర్ రెడ్డి గారి కార్యక్రమంలో కొంత వాయిదా పడింది. లేకుంటే వారు కూడా రావాల్సినటువంటి కార్యక్రమం. మరి 2 దఫాలు తుఫాన్లు వచ్చి మనం వాయిదా వేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మొదటగా ఏఎంసీ అధ్యక్షులు వారి సభ్యులు అందరూ వరుసగా నిలబడితే ఏఎంసీకి సంబంధించినటువంటి మరి అధికారి గారు ఎవరు వచ్చున్నారో వాళ్ళు వేదిక మీదకి వచ్చి చైర్మన్ గారితో సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా మరి అగ్రికల్చర్ మార్కెట్ సొసైటీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో ప్రపంచ 66వ దివ్యాంగుల దినోత్సవంను ఏపీ దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాగరాజు అధ్యక్షతన డిఈఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ జి నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తుందన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పించాం. దివ్యాంగులు శారీరకంగా సవాళ్లు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. దివ్యాంగుల సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ దివ్యాంగుల సాధికార ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని బాగోగులు చేయడం అనేది అది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని తెలియజేస్తూ, నారాయణ స్వామి గారు ఎవరైతే ఈరోజు సోదరులు ఉన్నారో వారు కూడా ఏదైతే వికలాంగుల చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ గా వారు ఎన్నుకోవడం, ఉత్సాహవంతుడు యువకుడు బ్రహ్మాండంగా మనకు కూడా చేస్తారు. అదే రకంగా ఈ సభలోనే ఒక విషయాన్ని కూడా తెలియజేయాలా. అతి త్వరలోనే నేను గ్రామాలు పర్యటించినప్పుడు, వార్డు పర్యటించినప్పుడు చాలా మంది 3 వీలర్స్ కావాలన్నారు, మోటార్లు కావాలన్నారు.
అదే రకంగా చాలా రకాలుగా ఇవన్నీ చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మనది కొలాబరేషన్ చేసుకుని అతి త్వరలోనే ఎమ్మెల్యేలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి 100 నుంచి 150 మంది ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ యొక్క మోటార్ సైకిల్ కానీ 3 వీలర్స్ కానీ అవి కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆల్ఫ్రెడ్ రాజు గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారికి కానీ అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి దళిత నాయకులకు, దివ్యాంగ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి గారికి పేరు పేరున ముఖ్యంగా మా దివ్యాంగ సోదర సోదరీమణులు చాలా సేపటి నుంచి రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమడగల్, కడ్తాల్, తలకొండపల్లి మండలాలలో 2వ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 69 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 61 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2వ విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. 69 స్థానాలకు గాను బీఆర్ఎస్ 29 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థులు 13 స్థానాలలో విజయం సాధించారు. తలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధికంగా 18 స్థానాలలో గెలుపొందగా కాంగ్రెస్ 8 స్థానాలలో, బీజేపీ 2 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాలలో గెలుపొందారు. ఆమనగల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 5 స్థానాలలో గెలుపొందడం విశేషం. కడ్తాల్ మండలంలోకి వస్తే మొత్తం 24 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ బలపరిచిన 11 మంది అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 7 స్థానాలలో, బీజేపీ 2 స్థానాలలో, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాలలో గెలుపొందారు. తలకొండపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సొంత గ్రామం చెన్నంపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇదే తలకొండపల్లి మండలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సొంత గ్రామం కానాపూర్లో భార్య మాధవి, కుమారుడు దుర్గా ప్రసాద్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నన్ను నేను బలపరిచిన అభ్యర్థి కట్టిల శేఖర్ని 12 వార్డులలో 9 వార్డులు గెలిపించి సర్పంచ్ని 550 ఓట్ల మెజార్టీతో గెలిపించిన తలకొండపల్లి ప్రజలందరికీ అభివందనాలు చేస్తున్నాను. ఎన్నో అబద్ధాలు వేసిర్రు, ఎన్నో కుయుక్తులు వండిర్రు, మాలలు వేసుకొని అయ్యప్ప మాలలు వేసుకొని అబద్ధం మాట్లాడిండ్రు. అయినా తలకొండపల్లి ప్రజలు ఉప్పల వెంకటేష్ వైపు ఉన్నారు. ఉప్పల వెంకటేష్ను సమర్థించారు. ఈరోజు నేను ప్రమాణపూర్వకంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలిచినాక కూడా ఈ తలకొండపల్లిని ఈ జీవితం ఉన్నంత వరకు కాపాడుకుంటా. ఈ జీవితం ఉన్నంత వరకు పేదోడికి అండగా ఉంటా, పేదోడికి అండగా ఉంటా, పేద కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటా. తప్పకుండా నేను ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలకి ఇచ్చిన హామీ ఉందో దాన్ని నా ప్రాణం పోయినా నిలబెట్టుకుంటా. ఈ తలకొండపల్లిలో ఇప్పుడు గెలిచిన నాయకుల ద్వారా కూడా వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ ఎలాంటి దుర్వినియోగం చేయకుండా గ్రామం కొరకు పనిచేసేట్టుగా నా వంతుగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పి కూడా ప్రమాణం చేస్తున్నాను. ఈ గెలుపుకు సహకరించిన కార్యకర్తలు, ఈ గెలుపుకు సహకరించిన ఈ గెలుపుకు సహకరించిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. తమ్ముళ్ళు జీవితం ఉన్నంత వరకు పేదోడికి అండగా ఉందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలను అభివృద్ధిలోకి తెచ్చేందుకు, పేదరిక నిర్మూలనకు ఈ తలకొండపల్లి ఒక దేవస్థానం కావాలా. పేదరిక ఆపదలో ఉన్నప్పుడు పేదవాళ్లకు సహాయం చేయడానికి ఈ తలకొండపల్లి ఒక మెట్టి నిల్లు కావాలా. ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా తలకొండపల్లిలో మాకిచ్చిన గౌరవాన్ని శిరస్సు వంచి కాపాడుకుంటాం. జీవితం ఉన్నంత వరకు ఈ గ్రామాన్ని మర్చిపోం. 30 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 30 సంవత్సరాల నుండి
ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గెలిపించిన ఈ గ్రామ ప్రజలకి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా. నేను కావాలనుకుంటే నన్ను గెలిపించండి, నేను వద్దనుకుంటే నన్ను ఓడగొట్టండి అని కూడా చెప్పిన. ఈరోజు నేను కావాలని గ్రామ ప్రజలు కోరుకొని నన్ను ఆశీర్వదించరు, నేను పెట్టిన బిడ్డలని ఆశీర్వదించరు. మీ అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నా. ఈ గ్రామ ప్రజలకు తలకొండపల్లి మండలంలో కూడా అనేక గ్రామాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసినాయి. గ్రామీణ ఎలక్షన్లల్లా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లా తలకొండపల్లిలో కాంగ్రెస్ కన్నా, అధికార పార్టీ కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 3,300 ఓట్లు పోలైతే 20% మాత్రమే ఓట్లు వచ్చినాయి. అంటే ఈ అధికార పార్టీని ప్రజలు విస్మరించారనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. అందుకని ఆ దేవుడు, ఆ నరసింహస్వామి, ఆ పరమేశ్వరుడు, ఆ పోచమ్మ తల్లి, ఆ మైసమ్మ తల్లి, ఈరోజు ఆ కాళికాదేవి అందరి ఆశీర్వాదం మన మీద ఉంది. ఆ దేవతల ఆశీర్వాదంతో మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మనం చేసే పనులు కూడా 10 మందికి అవసరం వచ్చే విధంగా ఉండాలి. నిస్వార్థంగా, నిజాయితీగా తల్లికి తండ్రికి పుట్టినమనే రీతిలో ఈ తలకొండపల్లిని ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియదు. జై తెలంగాణ. గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు ఆదివారం అన్నారు. చెప్పిందే చెప్పి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించాలనే వైకాపా నాయకుల కుటిల ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో మెడికల్ కళాశాలలు పూర్తి చేయకుండా అరాకొరా పనులు చేసి వైద్య విద్యను అస్తవ్యస్తం చేశారని తెలియజేశారు. ప్రభుత్వ విధానం ప్రజలకు మేలు చేసేదానికి వీళ్ళ దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అనేక సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకు మోడల్ ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు ఫాలో అవుతుంటే వారి మోడల్ని వ్యతిరేకించేటువంటి వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మడానికి ఎవరు నమ్మశక్యంగా లేరు. వారు ఆ విషయం చెప్పారు. నేను చెప్పాల్సిన విషయం రైతుల సమస్య. ఇవాళ రైతుల సమస్య మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎక్కడెక్కడ ధాన్యం సేకరణ జరగట్లేదు, పత్తి సేకరణ సరిగ్గా జరగట్లేదు. ఈ పెద్ద మనుషులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా ధాన్యం 10 కేజీల నుంచి 15 కేజీల దాకా తీసుకొని అక్రమంగా ఇవాళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవాళ వెనకేసుకున్న చరిత్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది. ఇవాళ వీరేమో మొసలికాయ నీరు గారుస్తున్నారు. ఇవాళ చక్కగా ఇవాళ మన ప్రాంతంలో, జిల్లాలో ఎక్కడా మన శ్రీనివాస్ గారి నాయకత్వంలో, మంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితమైన కొలతలు తీసుకున్నారు. ఇవాళ విత్ ఇన్ 24 hours లో రైతులు డబ్బులు పడడం అనేది గత ప్రభుత్వం 1 సంవత్సరం చేశారో చెప్పాలండి. వాళ్ళ ధాన్యం తీసుకెళ్లి మనం ఖాతా వేసుకొని వాళ్ళకి అప్పచెప్పిన 24 గంటల్లో ఇవాళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి. ఇవాళ పరిపాలనలో ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని రైతులకు న్యాయం చేయాలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమనగల్, కర్తల్, తలకొండపల్లి మండలాలలో 2వ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 61 స్థానాలను ఎన్నికలు జరిగాయి. ఈ 3 మండలాల పరిధిలో 61 స్థానాలకు గాను 188 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 473 వార్డులకు 1278 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తలకొండపల్లి మండలంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే మండలంలోని ఖానాపూర్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తమ భార్య మాధవి, కుమారుడు దుర్గాప్రసాద్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పులు, మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
నుంచి బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించాం. కేరళలో కమల వికాసం, ఇది సరికొత్త చరిత్ర, ప్రధాని మోదీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.